పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించారు మానస. ఒకవైపు మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్లో ర్యాంక్ సాధించారు. సివిల్స్లో ర్యాంక్ సాధించడం మీద మనతో మాట్లాడడానికి మానస ఉన్నారు. మేడం చెప్పండి, ఒకవైపు ఉద్యోగం చేస్తున్నారు, అసలు సివిల్స్ రాయాలనే ఆలోచన ఎప్పటి నుండి వచ్చింది? అంటే మీ చిన్ననాటి గోలా సివిల్ సాధించడం అనేది? నమస్తే అండి. నాకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలని చిన్నప్పటి నుంచి ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కలెక్టర్స్ వీళ్ళు చూసినప్పుడు ఎక్కువ మోటివేట్ అవుతూ ఉండేదాన్ని. సో నేను ఎంబీబీఎస్ 2021లో కంప్లీట్ చేసిన తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ నా వైపు వెళ్ళాను అనమాట. ఇది నా 3వ అటెంప్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు సెలెక్ట్ అయ్యారు? ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ అండి నాకు. అండ్ నాకు ఇప్పుడు వచ్చిన ర్యాంక్ 975. ఏ విధంగా ప్రిపేర్ అయ్యేవారు? అంటే ఒకవైపు జాబ్ చేస్తున్నారు కదా, అంటే అంత టైం సరిపోయేదా మీకు? మీరు ఎక్కడ ఈ కోచింగ్ తీసుకున్నారు? ఇక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా మీకు శిక్షణ ఇచ్చేవారు? నేను స్టార్టింగ్లోనే ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఎక్కువ టైం పెట్టుకునేదాన్ని, 12 to 14 hours. తర్వాత మెల్లగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం మెంటరింగ్ ఇవన్నీ అలవాటు అయిన తర్వాత టైం తగ్గించుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను వైజాగ్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. వైజాగ్ ఐఏఎస్ అకాడమీలో ఏంటంటే ఇండివిజువల్ మెంటరింగ్, పర్సనలైజ్డ్ మెంటరింగ్ ఉంటుందన్నమాట. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది. లైక్ గౌతమ్ సార్ మా డైరెక్టర్, అండ్ గురు సార్, జోసెఫ్ సార్, ఇద్దరు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైంలో అవైలబిలిటీ వాళ్ళు చూసుకొని నాకు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మిస్టేక్స్ ఏమయ్యేవో చెప్పేవాళ్ళు. సో నేను వాళ్ళ గైడెన్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసేదాన్ని. అది నాకు చాలా హెల్ప్ అయింది. నెక్స్ట్ భవిష్యత్ ప్లానింగ్ ఏంటి? నాకు హెల్త్ సెక్రటరీ అవ్వాలని ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి టాప్ 100లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఈ ఇయర్. అంటే మళ్ళీ ఇంకొకసారి రాస్తారా మేడం? అవునండి, అవును. మళ్ళీ ఇంకోసారి రాద్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మేడం ఈసారి సాధిస్తాను సివిల్స్లో ర్యాంక్ అని? నమ్మకం అయితే కొంచెం ఉంది, కానీ భయం కూడా ఉండేది. ఎందుకంటే చాలామందికి దక్కని ఆపర్చునిటీ కాబట్టి. బట్ ఓకే, ర్యాంక్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా మేడం మీకు? అంటే ఇక్కడ అటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏందనేది? అంటే లాంగ్వేజ్ అనేది ఇష్యూ ఎప్పుడు కాదండి. కాకపోతే మనం ఎంత స్పష్టంగా ఏం చెప్తున్నామని నాకు ముందర నుంచి గైడ్ చేసింది అదే. నువ్వు ఎలా చెప్పినా స్పష్టంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటట్టు ఉండాలి. అది ఇంగ్లీష్లో అయినా మిస్టేక్స్ వచ్చినా పర్లేదు, నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు వాళ్ళకి కన్వే అవ్వాలని చెప్పారు. అంటే సాధారణంగా ఒక గ్రామీణ ప్రాంతం నుండి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఒక భయం ఉంటుంది. అందులోని పెద్ద పెద్దలందరూ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ సమయంలో మీకు ఏమనిపించింది? ఇంటర్వ్యూ టైంలో భయంగానే ఉండేది. కాకపోతే ఆ బయట కూర్చున్నప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అదే సీట్లో కూర్చొని లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళు చేయలేనిది నేను ఎందుకు చేయలేను అనే ఒక పాజిటివ్ ఇది వచ్చిందనమాట. అది నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇక్కడ కూడా నాకు ముందర ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా మనం ట్రూత్ అంటే లైక్ మన నిజమే చెప్పాలి అన్నట్టు ఉండేవాళ్ళు అనమాట. సో నేను అదే ఫాలో అయ్యాను. అంటే ఫేక్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పాలనుకున్నానో అదే కన్వే చేశానండి. అంటే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి మేడం, చెప్పొచ్చా అవి? మోస్ట్లీ నాకు హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్సే వచ్చాయండి. 90% నేను మెడికల్ ఆఫీసర్ కింద చేస్తున్నాను కాబట్టి నాకు హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయండి. చెప్పండమ్మా, మీ పాప ఒక సివిల్స్కి ఎంపికైంది, ఏమనిపిస్తుంది మీకు? అసలు మీ ఆలోచన ఏ విధంగా ఉండేది మీ పాప పట్ల? మా పాపకి చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని, అంటే తనకు తెలిసిన దగ్గర నుంచి ఎల్కేజీ నుంచి అవ్వాలని కోరిక బలిష్టంగా ఉండేది. కాకపోతే నేనేంటంటే 10th అయిపోయాక ఏ గ్రూప్ తీస్తావు అని అడిగితే దానికి ఎంపీసీ, కొంచెం మ్యాథ్స్ భయంతో బైపీసీ తీస్తాను. కాకపోతే మా ఇంట్లో 5 members ఆడపిల్లలమండి. మా నాన్నగారు అందరినీ బైపీసీ గ్రూప్ తీశారు. ఎవరో ఒకరిని డాక్టర్ చెయ్యాలని కోరికతో. ఎవరో డాక్టర్ని కాలేకపోయాము పరిస్థితుల వలన. కానీ నేనేంటంటే దీనికి చెప్పేదాన్ని, తాతయ్య ఎవరో ఒకరిని డాక్టర్ చేయాలని. కానీ తను అయితే నేను డాక్టర్ని అవుతానమ్మా అన్నది. అయితే డాక్టర్ అయిపోతుంది కదా, నేను ఇంకా ఊరుకున్నాను. కానీ మెడిసిన్ అయిపోయాక మళ్ళీ నేను ఐఏఎస్ దాని గోల్ చిన్నప్పటి నుంచి ఉన్నది కాబట్టి నేను కూడా ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే గోల్ అనేది నాకు చాలా కోరికలు ఉండేవి చిన్నప్పుడు. నేను స్ట్రాంగ్ ఎడ్యుకేషన్లో కూడా, కాకపోతే కొన్ని పరిస్థితుల వలన నేను సక్సెస్ అవ్వలేకపోయాను అందుకని దీనికి అన్నీ ఎఫర్ట్ ఇవ్వగలను కదా, ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనేసి నీకు ఫ్రీగా 4 years నేను వదులుతాను,
నీ ఇష్టం ఏం చేసుకుంటావో, సక్సెస్ అవ్వకపోతే అప్పుడు పీజీ చేసుకోమని చెప్పాను. ఆఖరికి దీనికి ఫ్రీక్వెంట్గా అడిగేదాన్ని, మీ క్లాస్మేట్స్ పీజీ చేస్తున్నారు కదా, అయిపోతుంది, నువ్వు సక్సెస్ అవ్వలేదని ఫీల్ అవుతున్నావా ఏంటి అని అంటే, అది నేను నిర్ణయించుకున్న గోల్ కదమ్మా, ఎప్పటికైనా సక్సెస్ అవుతానని మాత్రం స్ట్రాంగ్గానే ఎప్పుడూ చెప్పేది. అదే స్ట్రాంగ్నెస్తో లైఫ్ మొత్తం అంతా కూడా నిలబడ్డది. అంటిల్ రెండోసారి ఎగ్జామ్ రాసిన ఫస్ట్ సారి ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ పోయింది. రెండోసారి ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా కాలేదు. అయినా కూడా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా స్ట్రాంగ్గా నిలబడ్డది. అదే ఇదితో గట్స్తో చదువుకుంది, ప్రిపేర్ అయ్యింది, 975 ర్యాంక్ వచ్చింది. ఎస్పెషలీ ఇక్కడ మెంటర్స్ గౌతమ్ సారు, జోసఫ్ సారు, గురుస్వామి గారు చాలా హెల్ప్ఫుల్గా, అసలు అంటే తిని ఇంట్లోనే నేను ప్రిపేర్ అవ్వమన్నా. అందరూ యూపీఎస్కి ప్రిపేర్ అవుతుంది అంటే ఢిల్లీ పంపించేయండి అని మా వాళ్ళందరూ సజెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు బాగోదు ఇంకెక్కడని నేను ఢిల్లీ నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదురా, నువ్వు ఇంట్లో ప్రిపేర్ అవ్వు అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ అయింది 1 year వరకు. ఇంతలో వీళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి డాక్టరే, తను ఇక్కడ ప్రిపేర్ అయ్యేవారు. తను ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి మేము చూసాము. సార్కి అప్పుడు చెప్పాను, సార్ తను ఒరిజినల్గా బంగారపు ముద్ద, అంటే తెలివైన అమ్మాయి, ఆ బంగారం ముద్దను మీ చేతిలో పెడుతున్నాను, ఏం మీరు చేస్తారో అదే విధంగా, అంటే బంగారం ముద్దకి వజ్రాలు వైడూర్యాలు పొదిగినట్టు తెలివికి అంత సాన పెట్టి నాకు ఒక ఆభరణంలా తయారు చేసి 975 ర్యాంకు ఇచ్చారు. అంతేగాని మీ పాపకి ఆల్రెడీ ఒక మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది, ఎందుకులే మళ్ళీ సివిల్స్కి వెళ్ళడం, అవుతుందో అవ్వదని మాత్రం మీరు ఎక్కడ పాపని డిస్కరేజ్ చేయలేదు సార్. ఎందుకంటే మనము కోల్పోయినవి ఎప్పుడు వాళ్ళ చేత కోల్పోయినట్టు చేయకూడదు. మనకి ఎకానమీ ప్రాబ్లం లేదు, ప్లస్ టైం ఉంది, వాళ్ళకి చదువుకునే క్యాపబిలిటీ, మైండ్ తను ఎందులోనైనా వీక్ అనుకుంటే ఎడ్యుకేషన్లో తను మళ్ళీ చెప్తే రెక్టిఫై చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్గా క్యాపబిలిటీ ఉంది. చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది. అందుకని ఎలా అయినా తిను చెయ్యాలనుకున్నది ఇవ్వాలి, ఆపర్చునిటీ ఇవ్వాలనేసి నేను ఫుల్ ప్లెడ్జ్గా ఇచ్చాను. ఆఖరికి మా క్లాస్మేట్సే కొంతమంది పీజీ చేయించుకుంటే ఎందుకు చదివిస్తున్నారని కూడా, ఇటువైపు ఎందుకు పంపించారు, డాక్టర్ అయ్యి ఉండి అన్న కూడా అడిగినా, తనకి ఏం చెయ్యాలనుకుంటే అదే మన ఇది కాదు కదా అనేసి తనకి ఎంకరేజ్. ఎప్పుడు మిస్ అయ్యామని ఫీల్ అవ్వకూడదు కదా ఫ్యూచర్లో, నేను ఇది మిస్ అయ్యాను అనేసి. అదే సార్ చెప్పండి సార్, అంటే మొదటిసారి ఏంటి సార్ ఈ ర్యాంకు మీ అకాడమీకి రావడం? మాకు గత 2 ఏళ్ళుగా చాలా గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయండి, చాలా గ్రూప్ 1 ర్యాంక్స్ వచ్చాయి. కాకపోతే ప్రతి ఏడు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు పిల్లలు, కానీ ర్యాంక్ వచ్చేది కాదు యూపీఎస్సీ. మేము అకాడమీ పెట్టి దాదాపు 4 ఏళ్ళు అయ్యింది. ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు, కానీ ఈ ఇయర్ సక్సెస్ఫుల్లీ మానస దయవల్ల మంచి ర్యాంక్ వచ్చింది మనకి. తన జర్నీ చెప్పాలి యాక్చువల్లీ. మానస డెఫినెట్లీ వెరీ స్టూడియస్ స్టూడెంట్, చాలా బాగా చదివేది ఎప్పుడు. అయితే పిల్లలందరూ ఈ ఢిల్లీ పరిగెడతారు. సో మొదటి మీటింగ్ ఏంటంటే తను వచ్చింది, సార్ అందరూ ఢిల్లీ అంటున్నారు, నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను, కెన్ యూ హెల్ప్ అస్ అని. నేను అన్నా, నువ్వు ట్రస్ట్ చేయి మమ్మల్ని, వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్, ఇక్కడ అందరూ ఏదో చెప్తారు కానీ వైజాగ్లో ఢిల్లీకి మించిన టీం ఉంది మన దగ్గర, మమ్మల్ని ట్రస్ట్ చేయంటే ఓ 3 years బ్లైండ్ ట్రస్ట్తో మేము ఏం చెప్తే అది చేసింది. ఫైనలీ షీ క్రాక్డ్ ఇట్. అంటే ఎక్కడైనా రూరల్లో ఉన్నా ఎక్కడున్నా సరే మంచి మెంటరు, అంటే మంచి హార్డ్ వర్క్, పర్సివరెన్స్, మంచి ప్లాన్ ఉంటే ఎక్కడి నుంచైనా సాధించవచ్చు అని తను ప్రూవ్ చేసింది. మా మానస ఎగ్జాంపుల్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐఏఎస్ కొట్టాలంటే మీ ఇంట్లో చదువుకోవచ్చు, వైజాగ్ నుంచి చదువుకోవచ్చు, ఎక్కడి నుంచి చదువుకోవచ్చు, మీకు కావాల్సింది మంచి గైడెన్స్, మంచి మెంటర్, అంతే. సార్ మీకున్న ఫ్యాకల్టీలతోనే హైదరాబాద్లో పెట్టవచ్చు, లేదా ఢిల్లీలో పెట్టవచ్చు, కానీ వైజాగ్లో పెట్టాలని ఎందుకు అనిపించింది? అంటే పుట్టిన ప్రాంతం అనా, లేదంటే ఇక్కడ మంచి అవకాశాలు కల్పించాలన్నా? ఒకటి, మేము అంటే మా డైరెక్టర్స్లో అందరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళని. నేను కాకుండా 2 ఆఫీసర్స్ ఉన్నారు, గురుస్వామి అని, మళ్ళీ జోసఫ్ గౌడ పాటిల్ అని. మేమందరం ఈ రీజియన్లో మా నేటివ్, అంటే మాకు కొంచెం కనెక్షన్, మా ఫ్యామిలియల్ టైస్ ఉన్న ఏరియాలో పెట్టాలి అని అనుకున్నాం.
ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఢిల్లీ వందల మంది, ఢిల్లీ, హైదరాబాద్ వేల మంది వెళ్తూ ఉంటారు. అక్కడ వసతులు సరిగ్గా ఉండవు, ఫుడ్ సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. క్లాసులో 500-600 మంది ఒకేసారి కుక్కేసి క్లాసులు చెప్తుంటారు, ఒక మెంటర్ ఉండరు. అయినా సరే ఏదో ఒక బ్లైండ్ బిలీఫ్ అనమాట, ఇంకా ఢిల్లీ వెళ్ళిపోతే అయిపోతుంది అన్న దీనిలో వెళ్ళిపోవడం చాలామంది అన్యాయం అయిపోతుంటారు. సో ఈ వలసను ఆపుదాం అనే ఒక ఆలోచన. అక్కడ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేస్తారు. దానికన్నా చాలా నామినల్ ప్రైస్లో అంతకన్నా దానికి ధీటుగా క్వాలిటీ ఇచ్చి ఇక్కడే చెప్తే ర్యాంక్స్ ఇక్కడే వస్తాయి కదా అనే ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టాం. చిన్నప్పటి నుండి సివిల్స్ రాయాలన్న ఒక ఆలోచనతోనే తాను పూర్తిగా ప్రిపేర్ అయ్యాను, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని మానస చెప్తుంటే, పిల్లలు ఏదైతే కోరుకున్నారో అదే మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతోనే పూర్తిగా మానసకు కావలసిన అన్ని సహాయ సహకారాలు తల్లిదండ్రులుగా అందించామని మానస తల్లి చెప్తుంటే, మరోవైపు ఇక్కడున్న విద్యార్థులకు ఐఏఎస్లో సివిల్స్లో మంచి అవకాశాలు లభించాలి, అలాగే మంచి కోచింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ అకాడమీని స్థాపించినట్టు చెప్తున్నారు నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.